గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ వర్గీయులు రెచ్చిపోయారు. వట్టిచెరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో పొలం కౌలు విషయంలో ఇద్దరు రైతుల మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే కౌలు విషయం మాట్లాడేందుకు వచ్చిన వైసీపీ నాయకులు ఒక్కసారిగా రెచ్చిపోయి ఎస్సీ రైతు ఇంటిపై మూకమిడిగా దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని వస్తువులు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. గారపాడు ఎస్సీ కాలనీలో నెల రోజులుగా పోలీసుల పికెటింగ్ కొనసాగుతుండగానే వైసీపీ నేతలు దాడికి పాల్పడడం కలకలం రేపింది. దాడి ఘటనపై ఎస్సీ కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంశివరావు అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, నీలిమ గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో గత రాత్రి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. పత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో ఒక కౌలు రైతు ఇంటిపై కూడా వైసీపీ శ్రేణులు దాదాపు 40 మంది వరకు కూడా దొరబడి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆ కుటుంబ సభ్యులపై కూడా దాడికి పాల్పడ్డారు. గారపాడుకు చెందిన ఒక రైతుకు, అదేవిధంగా అదే మండలానికి చెందిన చింతపల్లిపాడుకు చెందిన ఒక రైతుకు పొలం కౌలు విషయంలో గత కొద్ది రోజుల నుంచి వివాదం నడుస్తుంది. నిన్న ఉదయం సమయంలో వైసీపీ మండల స్థాయి నాయకులు గారపాడు చెందిన కౌలుకు తీసుకున్న రైతుని ఆ కౌలుకు సంబంధించిన విషయంలో మాట్లాడేందుకు పిలిపించగా అతను వారికి సరైన సమాధానం చెప్పకపోవడంతో వాళ్ళు ఇగో హర్ట్ అయ్యి మండల స్థాయి నాయకులు తాము పిలిస్తేనే సరిగా సమాధానం చెప్పడా అనే కోపంతో కూడా నిన్న సాయంత్రం రాత్రి సమయంలో దాదాపు 40 మంది వరకు చింతపల్లిపాడు నుంచి వైసీపీ వర్గీయులు మొత్తం కూడా గారపాడు ఎస్సీ కాలనీకి వెళ్లి అక్కడ కాలనీలో కరెంటు ఆపివేసి ఆ ఇంటిపై కూడా మూకుమ్మడిగా దాడికి పాల్పడి ఫర్నిచర్ ధ్వంసం చేయడం కూడా జరిగింది. అయితే ఇదే కాలనీలో గత నెల రోజుల నుంచి పోలీస్ పికెటింగ్ కూడా కొనసాగుతుంది. నెల రోజుల క్రితం ఇక్కడ 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీస్ పికెటింగ్ ఉన్న సమయంలోనే వైసీపీ శ్రేణులు నేర్చిగా కాలనీ మీద పడి ఆ ఇల్లు ధ్వంసం చేసి దాడి చేస్తున్నామని పోలీసులు ఏం చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కూడా తమపై దాడి జరిగింది, తమ ఇల్లును ధ్వంసం చేశారని గత రాత్రి బాధిత ఎస్సీ ఇల్లు వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళు కేసు నమోదు చేసినట్టు కూడా సమాచారం లేదు. దీనిపై కూడా టీడీపీ శ్రేణులు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. రైతుల మధ్య కౌలు విషయం ఉంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని వారికి సరైన మర్యాద సమాధానం చెప్పకపోవడంతో ఇళ్ల మీద పడి దాడులు చేస్తారంటూ కూడా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఈ రోజు టీడీపీ నేతలు కూడా ఎస్సీ కాలనీలో పరామర్శించి వారికి అండగా ఉండేందుకు కూడా సిద్ధమవుతున్నారు. నిలిమ